హాయ్ బ్రో. హాయ్ అన్న. ఈ రివ్యూ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం, ఎందుకంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. బ్రో, ఎలా అనిపించింది దేవరా సాంగ్? దేవరా సాంగ్ మామూలుగా లేదన్న, సాంగ్ బాగుంది. ఇంకొక నీకు చిన్న స్టోరీ చెప్తా అన్న, అది విను ఫస్ట్. ఒక సీన్ ఉంటుంది సముద్రం దగ్గర, ఒక 10,000 మందిని అన్న చంపుతుంటాడు. ఇట్లా మామూలుగా కాదు, నరుకుతాడు. ఇట్లా ఇట్లా నరికితే ఆ సముద్రం మొత్తం రక్తంతో తడిచిపోతుంది. అసలు సముద్రం మొత్తం రక్తం అయిపోతుంది. ఆ సీన్ హైలైట్ అన్న. బట్టలు చింపుకుంటారు ఆ సీన్కి, మామూలుగా కాదు. ఫ్యాన్స్ బట్టలు చింపుకోవడమే, సీట్లు చినిగిపోతాయి. ఈసారి స్క్రీన్లు చింపి పడేస్తారు, మామూలుగా కాదు. అట్లా ఉంది ఆ సీన్ అయితే. ఆ సీన్ చూస్తే మైండ్ బ్లోయింగ్. నువ్వు గిట చూసినా నీ గిట అసలు మైండ్ దొబ్బుతుంది. ఇక్కడున్న మైండ్ ఇట్లా అయిపోతుంది నీకు. అట్లా ఉంది ఆ సీన్ అయితే, మామూలుగా లేదు. ఆ సీన్ చూసినప్పుడు అందరు ఫ్యాన్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు బ్రో? మామూలుగా కాదన్న, బట్టలు చింపేసుకుంటారు. సీట్లు ఇరిగిపోతే ఇరగొట్టేస్తారు వాళ్ళు. ఇట్లా గడా 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 కొడతారు. అట్లా ఉంది ఆ సీను. ఆ సీన్ నెట్ ఫోన్లో చూస్తేనే నాకు అమ్మ ఇదేం సీన్ రా నాయన ఎట్లుంది, అసలు ఎప్పుడైనా పెట్టినరా లేదా అనుకున్నా. ఇప్పుడు చూసిన ఫస్ట్ టైం నేను ఇట్లాంటి సీన్ ఫస్ట్ టైం చూసిన. సముద్రం రక్తంతో తడవడం ఏంది, మొత్తం ఎర్రగా అయిపోవడం ఏంది, సముద్రం ఎర్రగా అయిపోవడం ఏంది. ఆ డైరెక్టర్కి దండం పెట్టాలని ఎట్లా తీసిండన్న, అది అబ్బా మామూలుగా కాదు. ఆ సీన్ వేరే లెవెల్ అన్న. ఆ సీన్ గురించి చెప్పాల్సిన లేదు. పాటలు అయితే బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ కోర్ గిట్ట బాగానే ఉంది, మ్యూజిక్ బాగుంది. సో అది హైలైట్. ఇప్పుడు ఫుల్ రికార్డులు బద్దలు కొడుతుంది కదా మనకు దేవరా సాంగ్. అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్గా? తిబ్లార్ తర్వాత మంచి సినిమా ముందుకు తీసుకొచ్చిండు అన్న. మళ్ళీ అదొకటి సముద్రం సీను, అదొకటి ఇంకా ముందుకి తిబ్లార్ తర్వాత డబల్ హిట్ కొట్టబోతుండే. ఇండస్ట్రీకి మంచి సినిమా, బిగ్గెస్ట్ సినిమా తీసుకొచ్చిండు అన్న. అంటే ఇప్పుడు మరి ఈ సినిమాలో స్టోరీ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అన్న పర్ఫార్మెన్స్ అదంతా ఎలా ఉంటుంది? స్టోరీ ఏంటంటే అన్న ఒక 10 ఊర్లకి ఆయన అంటే 10 ఊర్లని ఆపద్ బాంధవుడు లాగా ఉంటాడు, కాపాడుతూ ఒక 10 ఊర్లని. ఆ 10 ఊర్లని ఎవరైనా టచ్ చేసిన అనుకో ఆయన ఒక్కొక్క నరుకుతాడు. ఇట్లా అట్లే అంతే, తగ్గేది అలా నరుక్కుంటూనే పోతాడు. ఆ సీను అక్కడ పెట్టిన లాస్ట్లో, అది ఆ సీన్ మామూలుగా కాదు. ఆ సీన్లో నరుకుతుంటే మొత్తం సముద్రమే మొత్తం రక్తం అయిపోతుంది. అట్లా ఉంది సీన్. అసలు ఆ 10 ఊర్లను ఎవరైనా టచ్ చేసిన అనుకో అది అయిపోయింది ఇంక, అంతే అంతే. బ్రో, దీంట్లో కొంతమంది హీరోలు గెస్ట్ రోల్గా కూడా వస్తారు అని చెప్తున్నారు. అంటే ఏ హీరో ఎన్టీఆర్ అన్న మూవీలో గెస్ట్ రోల్గా వస్తే మీకు హ్యాపీ? మరి నాకా ఇప్పుడైతే నేనేమనుకున్నా, రవితేజ్ అన్న వస్తే మంచి యాక్ట్ చేస్తాడు. ఆయన గెస్ట్గా ఉంటే మామూలుగా ఉండే ఒక వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్ ఉంటుంది. మామూలుగా రవితేజ్ అన్న ఉంటే ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. ఆయన నటన ఈయన నటన కుదిస్తే మామూలుగా ఉండదు, ఇంకా వేరే లెవెల్. వరల్డా ఇంకా ప్రపంచం షేక్ అయిపోవాల్సిందే అంతే.